ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో గెలుపు మాదంటే మాదని, అధికారం మాదంటే మాదని జబ్బలు చరుచుకుంటూ ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా ముఖ చిత్రం ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి పలు సంస్థలు చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు సీఎం కాబోతున్నారు అనేది ఒకసారి మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ సర్వే రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ 2024 కొన్ని న్యూస్ ఛానల్స్ చేసినటువంటి సర్వేలు అనమాట ఇవన్నీ. ఆ న్యూస్ ఛానల్స్ చేసినటువంటి సర్వే ప్రకారంగా ఏబీపీ న్యూస్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసినటువంటి సర్వే ప్రకారంగా అధికార వైఎస్ఆర్సీపీకి 45 స్థానాలు మాత్రమే రాబోతున్నాయని, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 129 స్థానాలు రాబోతున్నాయంటూ కూడా ఏబీపీ న్యూస్ చేసినటువంటి సర్వేలో తేలింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం రాబోతోంది అంటూ కూడా ఏబీపీ న్యూస్ వారి సర్వే రిపోర్ట్ని వెల్లడించింది. నెక్స్ట్, న్యూస్ ఎక్స్ నేత ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అధికార వైఎస్ఆర్సీపీ కేవలం 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాబోతోంది అంటూ న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే కూటమికి, అంటే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 122 స్థానాలు రాబోతున్నాయి అంటూ కూడా న్యూస్ ఎక్స్ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 2 అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది, 2 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయంటూ కూడా ఈ న్యూస్ ఎక్స్ చేసినటువంటి సర్వే ప్రకారంగా మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చేసినటువంటి సర్వే ప్రకారంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 49 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా, టీడీపీ కూటమి 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతున్నట్లుగా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి 0, అలాగే అదర్స్కి 0. నెక్స్ట్, TV9 మన తెలుగు ఛానల్ అయినటువంటి TV9 కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నం చేసిందని, అందులో భాగంగానే వారు చేసినటువంటి సర్వే ప్రకారంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీకి 62 స్థానాలు మాత్రమే రాబోతున్నట్లు, అలాగే టీడీపీ కూటమికి 112 స్థానాలు రాబోతున్నట్లుగా TV9 సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి 1 స్థానం రాబోతున్నట్లుగా TV9 సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా వెల్లడవుతూ ఉంది. నెక్స్ట్, టైమ్స్ నౌ యాక్సెస్ ఈ మీడియా సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 39 అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. మిగతా 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి బలంగా సత్తా చాటబోతోంది. కూటమి 136 స్థానాలను గెలవబోతోంది, గెలిచి అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా టైమ్స్ నౌ యాక్సెస్ మీడియా సంస్థ చేసినటువంటి ఈ సర్వే ద్వారా అయితే వెల్లడైంది. టైమ్స్ నౌ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 0, అలాగే అదర్స్కి 0 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా టైమ్స్ నౌ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఎన్డీటీవీ సిఎస్డిఎస్ మీడియా సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 53 స్థానాలను గెలవబోతున్నట్లుగా,
మరో 122 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ అలాగే జనసేన కూటమి సత్తా చాటబోతున్నట్లుగా, అధికారంలోకి రాబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీటీవీ సిఎస్డిఎస్ మీడియా సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఎన్డీటీవీ చేసినటువంటి సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏ స్థానాలు లేవు, అలాగే ఇతరులకు కూడా ఏ స్థానాలు వచ్చే అవకాశం లేదంటూ కూడా వారి సర్వే రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఈటీవీ. ఆంధ్రప్రదేశ్లో ఈటీవీ వార్తలు ఎంత ఫేమస్సో ఈటీవీ చేసినటువంటి సర్వే కూడా అంత ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటుంది. ఈటీవీ చేసినటువంటి రిపోర్ట్ మనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతున్నట్లుగా, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈటీవీ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 0, అదర్స్ 0. అంటే ఓవరాల్గా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా, టీడీపీ అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈటీవీ చేసినటువంటి సర్వే ద్వారా వెల్లడవుతూ ఉంది. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసినటువంటి సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా, 131 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసినటువంటి సర్వే ప్రకారంగా వెల్లడైనట్లు ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చేసినటువంటి సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం రాబోతున్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ చూస్తే మనకు తెలుస్తూ ఉంది. ఇతరులకు ఇక్కడ అవకాశం లేదన్నట్లుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసినటువంటి రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా మనకు వచ్చినటువంటి 8 సంస్థలు చేసినటువంటి సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే అధికార వైఎస్ఆర్సీపీ ఈసారి అధికారాన్ని కోల్పోయే దిశగా అడుగులు వేస్తోందని, ఇది అధికార వైఎస్ఆర్సీపీకి మింగుడు పడని వార్తగా కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవకతవకలు, అవినీతి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి అసలు అభివృద్ధి జరగలేదు, యువతలో ఎంతో అసంతృప్తి ఉంది, యువత నిరుత్సాహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మీద అంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రిపోర్ట్ చూస్తే అది నిజమేనేమో అనేటువంటి అభిప్రాయం వచ్చేలాగా అయితే ఉంది. ఓవరాల్గా 8 సంస్థలు చేసినటువంటి సర్వే ప్రకారంగా టీడీపీ స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది రానున్నటువంటి ఎన్నికల్లో. ఎట్టి పరిస్థితుల్లోనూ 110 స్థానాలకు పైగే, ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే 130 స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా మనకి తెలుస్తూ ఉంది. టీవీ9 చేసినటువంటి సంస్థలో కావాలా 112 ఇచ్చారు, కానీ మిగతా అన్నింటిలో కూడా 120కి దగ్గరగా ఉన్నాయి, 120 పై మాటే ఉన్నాయి, కానీ 120కి తక్కువగా ఒక టీవీ9 ఇచ్చినటువంటి సంస్థలో మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రానున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్పినట్లుగా వై నాట్ 160 అనే రకంగా కూడా ఎన్నికలు జరగబోతున్నాయంటూ కూడా కొంతమంది రాజకీయ